నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. అరుణాచల్ ప్రదేశ్పై రాష్ట్రంలో మత స్వేచ్ఛ చట్టం 1978ని వెంటనే కఠినంగా అమలు చేయాలని అఖిల భారతీయ వనవాసి కళ్యాణ్ ఆశ్రమం డిమాండ్ చేసింది. బలవంతపు మోసపూరిత మార్గాల్లో జరిగే మత మార్పిళ్లను అడ్డుకట్ట వేయడానికి 1978 చట్టాన్ని వెంటనే అమలు చేయాలని వనవాసి కళ్యాణాశ్రమం అఖిల భారతీయ అధ్యక్షులు సత్యేంద్ర సింగ్, ఉపాధ్యక్షుడు టేకి గుబిన్ డిమాండ్ చేశారు. కలకత్తాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ స్థానిక తెగల మతం సంస్కృతిని రక్షించడానికి ప్రలోభాలు, ఒత్తిడి లేదా మోసం ద్వారా ఒక మతం నుండి మరొక మతానికి మత మార్పిళ్లను నిరోధించడానికి ప్రభుత్వ రికార్డులలో అటువంటి మార్పిడులను నమోదు చేయడానికి ఈ చట్టం రూపొందించబడిందన్నారు. చట్టం రూపొందించి 47 సంవత్సరాలు గడిచినా అమలు సరిగ్గా లేకపోవడంతో రాష్ట్రంలోని జనాభాలో గణనీయమైన మార్పులు సంభవిస్తున్నాయని వీరు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 70లలో అరుణాచల్ ప్రదేశ్ జనాభాలో 1% కూడా లేని క్రైస్తవులు 2011 జనాభా లెక్కల ప్రకారం 31% పెరిగారని పేర్కొన్నారు. అరుణాచల్ ప్రదేశ్లో మత మార్పిడిని నిషేధిస్తూ హైకోర్టు సూచించిన ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలని సత్యేంద్ర సింగ్ డిమాండ్ చేశారు. బలవంతపు మత మార్పిళ్లు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయని, ఇది అక్కడి సంస్కృతి, సాంప్రదాయాలు, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో అరుణాచల్ ప్రదేశ్ హైకోర్టు ఇటీవల ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని, అయితే ఇప్పటి వరకు దీనిపై ఎటువంటి ఖచ్చితమైన చర్యలు తీసుకోకపోవడాన్ని ఆక్షేపిస్తున్నామన్నారు. అరుణాచల్ సర్కార్ దీనిపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకపోతే మాత్రం అక్కడి గిరిజనుల సాంస్కృతిక గుర్తింపే ప్రమాదంలో పడే అవకాశం ఉందన్నారు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అటవీ వాసులు సాంప్రదాయ హక్కులను హరిస్తున్నారని, ఇది సరికాదని హెచ్చరించారు. అడవుల్లో నివసించే సమాజంలోని సాంప్రదాయాలు, మత స్వేచ్ఛను కాపాడేందుకు హైకోర్టు ఆదేశాలను కేంద్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2019 ప్రాంతంలో అటవీ నిర్వాసితుల హక్కులను పరిమితం చేసేందుకు ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసిందని, వాటిని తాము వ్యతిరేకిస్తున్నామని సత్యేంద్ర సింగ్ స్పష్టం చేశారు. అటవీ ప్రాంత వాసులు తమ స్వస్థలాల నుంచి నిర్వాసితులుగా మారిపోతున్నారని, దీనివల్ల వారి సాంస్కృతిక గుర్తింపు, సామాజిక గుర్తింపు ప్రమాదంలో పడుతోందన్నారు. వారి సాంప్రదాయాలు, సంస్కృతిని రక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని నొక్కి చెప్పారు. వారు చెప్పిన మాటల్లో వాస్తవం ఉంది. బలవంతంగా ఆశ చూపించి మతం మార్చడం అనేది మన భారత సంస్కృతి ఉనికికి దెబ్బతీయడానికి కారణమవుతుంది. ముఖ్యంగా గిరిజన సాంప్రదాయాలు, సంస్కృతి, వాళ్ళ ఆచార వ్యవహారాలు ఉనికిలో లేకుండా పోవడానికి కూడా కారణమవుతుంది. అరుణాచల్ ప్రదేశ్లో ఇది భారీ మార్పు దిశగా అడుగు పెడుతున్న సమయంలో అన్యమత ప్రచారాలు, అన్యమత మార్పిడులు అనేవి భయపెడుతున్న తరుణంలో ఖచ్చితంగా వెంటనే అక్రమ మత మార్పిళ్ల చట్టాన్ని అమలు చేయాల్సిందే అంటూ కోరుకుంటున్నారు. ఇక వారి మాటల్లో వాస్తవం ఉంది కాబట్టి ఆర్ వాయిస్ కూడా వారికే మద్దతుగా ఉంటుంది. అక్రమ మత మార్పిళ్లకు ప్రతి రాష్ట్రంలోనూ చెక్ పెట్టే విధంగా చట్టాలను వెంటనే అమలు చేయాలి. అలాగే భారతదేశ యొక్క సంస్కృతి, సాంప్రదాయానికి నిలవేలైన సనాతన ధర్మాన్ని కాపాడడానికి కూడా ప్రతి ప్రభుత్వం ఆలోచన చేయాలి. మరి మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న విజ్ఞప్తి అండి, కంటెంట్ బాగుంది అనిపిస్తే ఖచ్చితంగా ఆర్ వాయిస్కి సపోర్ట్గా నిలవండి. ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఆర్ వాయిస్ కుటుంబాన్ని, ఆర్ వాయిస్ బలాన్ని తెలియజేస్తుంది. కోట్లలో జాతీయవాదాన్ని కోరుకునే ప్రజలున్న ఆర్ వాయిస్కి ఇంకా సబ్స్క్రైబర్స్ ఇంత తక్కువ ఉండడం అనేది అర్థం కావట్లేదు. సో మీ అందరూ అనుకుంటే, ఇది మన కుటుంబం అనుకుంటే ఖచ్చితంగా ఆర్ వాయిస్ని ఒక్క సబ్స్క్రిప్షన్ చేసి ఈ కుటుంబ పరిధిని పెంచండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తేనే వేరే గ్రూపుల్లోకి షేర్ చేయండి. మీరు చేసే ఒక్కొక్క లైక్ కూడా వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఆర్ వాయిస్ని నిలబెట్టుకోవడానికి మేము పడే తపనకు చేయుతను అందించినట్టు అవుతుంది. అలాగే ఆర్ వాయిస్కి చేయుతను అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక మధ్యతరగతి అమ్మాయికలకు సహకారం అందించినట్టు అవుతుంది. అలాగే వ్యాపార ప్రకటనల కోసం మీరు ఎంతోమంది వ్యాపారస్తులు ఉంటారండి. చిన్న ప్రకటన ఆర్ వాయిస్ని ఆర్థికంగా నిలబెడుతుంది. మిమ్మల్ని చూసి ఒకరిద్దరు ప్రకటనలు ఇవ్వడానికి రావడం ద్వారా ఇంకా మేము డెవలప్ అవ్వాలి అనుకునే దానికి ఉపయోగపడుతుంది. అలాగే మీ వ్యాపారానికి కూడా ఖచ్చితంగా ఆర్ వాయిస్ ఉపయోగపడుతుంది. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. అలాగే సమస్య ఏదైనా, ప్రజా సమస్యలను మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.